ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ప్రతి కంపెనీ కూడా వాళ్ళు రివ్యూ యూనిట్ పంపించేటప్పుడు ఒక మాట చెప్తారనమాట. సో మ్యాక్సిమం మా ప్రోడక్ట్లో ఉండే పాజిటివ్స్ మాత్రమే చెప్పండి అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, అండ్ ఈ రోజు వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడతాను. సో అదేంటంటే తమ్నెల్లో చూసి ఉంటారు ఆల్రెడీ మీరు, రివ్యూస్ గురించి. ఏది మొబైల్ రివ్యూస్, ల్యాప్టాప్ రివ్యూస్, లేకపోతే ఏదైనా గ్యాజెట్స్ అనమాట. బట్స్ ఈ గ్యాజెట్ రివ్యూస్ ఉంటాయి చూసారు, ఏదైతే మనకి యూట్యూబ్లో పెద్ద టెక్ క్రియేటర్స్ చేస్తుంటారో రివ్యూస్, అసలు వాటిని మనం ఎంతవరకు నమ్మచ్చు, సో అసలు నమ్మచ్చా నమ్మకూడదు, అవి జెన్యూనా కాదా, అవి నమ్మి మనం మన ప్రోడక్ట్స్ బై చేయొచ్చా లేదా అనేది ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు పక్క క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎవరికైతే చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి రివ్యూస్లో 2 టైప్స్ ఆఫ్ రివ్యూస్ ఉంటాయి అనమాట. ఒక రివ్యూ వచ్చేసి క్రియేటర్ అంటే యూట్యూబ్ క్రియేటరే తన ఓన్ మనీతో మన మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ లేకపోతే వేరే ఏదైనా టెక్ గ్యాడ్జెట్ కొని దాన్ని రివ్యూ చేస్తాడు తన సొంతగా. తన ఓన్ మనీ పెట్టి గ్యాడ్జెట్ కొన్ని రివ్యూ చేస్తాడు. అదొక టైప్ 1 అనమాట. ఇంకో టైప్ 2 వచ్చేసి కంపెనీస్ వస్తాయి. సో మొబైల్ కంపెనీస్ ఉంటాయి. సపోజ్ రియల్మీ తీసుకోండి. సో రియల్మీ కంపెనీ వాళ్ళు అనేది ఆ క్రియేటర్కి మొబైల్ పంపిస్తారు. మొబైల్ పంపించి ఆ మొబైల్ని రివ్యూ చేయమంటారు. ఇక్కడ ఏంటి, క్రియేటర్ డబ్బులు పెట్టాడు, జస్ట్ కంపెనీ వాళ్ళే మొబైల్ పంపించి వాళ్ళే అన్బాక్స్ చేసి రివ్యూ చేయమంటారు. ఇది టైప్ 2 అనమాట. సో బేసిక్గా 2 టైప్స్ ఉంటాయి ఈ విధంగా. సో మీ అందరికి కావాల్సింది టైప్ 2 రివ్యూవే కదా. సో ఆ కంపెనీ పంపించే రివ్యూ యూనిట్ జెన్యూనా కాదనే కదా మన డౌట్. సో టైప్ 1 ఎట్టుకో జెన్యూన్ ఉంటుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే వాళ్ళు ఓన్ మనీ పెట్టి మొబైల్ కొని రివ్యూ చేస్తారు కాబట్టి ఉన్నట్టే చెప్తారు మ్యాక్సిమం. సో ఇప్పుడు మన ఈ టైప్ 2 కంపెనీ పంపించే ప్రొడక్ట్స్ యొక్క రివ్యూస్ గురించి మనం చూస్తే, కంపెనీ వాళ్ళు యూట్యూబర్కి ప్రోడక్ట్ పంపిస్తారు అనమాట. ఏదైనా మొబైల్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ లేకపోతే బడ్స్ కానీ ఏదైనా కానివ్వండి. సో కంపెనీ వాళ్ళు యూట్యూబర్స్కి పంపిస్తారు దేనికి, అన్బాక్స్ చేసి రివ్యూ చేయడానికి. సో పంపిస్తారు. సో మన క్రియేటర్స్ కూడా దాన్ని అన్బాక్స్ చేసి రివ్యూ అయితే ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ప్రతి కంపెనీ కూడా వాళ్ళు రివ్యూ యూనిట్ పంపించేటప్పుడు ఒక మాట చెప్తారనమాట. సో మ్యాక్సిమం మా ప్రోడక్ట్లో ఉండే పాజిటివ్స్ మాత్రమే చెప్పండి అని చెప్పేసి ఆల్రెడీ ముందుగానే చెప్తారు. సో అందుకని వీళ్ళు క్రియేటర్స్ కూడా ఆ ప్రోడక్ట్లో ఉన్న పాజిటివ్స్ మాత్రమే చెప్తారు. అంటే ఉన్న ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్లో ఉన్న ఒక థింగ్ని ఎక్కువ హైలైట్ చేసి చెప్తారు అనమాట. సపోజ్ ఒక మొబైల్ తీసుకోండి. ఆ మొబైల్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, కొత్త ప్రాసెసర్తో. సో ఏంటంటే వాళ్ళు ఆ ప్రాసెసర్ని, ఆ మొబైల్ వచ్చిన ఆ ప్రాసెసర్ని హైలైట్ చేసి చెప్తారు అనమాట. సో అంతేకాని ఆ మొబైల్ ఒక హీట్ ఇష్యూస్ కానీ లేకపోతే బ్యాటరీ డ్రైన్, డిస్ప్లే ఇష్యూస్, సో అట్లాంటివన్నీ ఇగ్నోర్ చేస్తారు. అంతేగాని లేనివి కల్పించారు. మళ్ళీ చెప్తాను క్లారిటీగా వినండి. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంది ఆ మొబైల్లో. సో దాన్ని ఎక్కువ హైలైట్ చేసి చెప్తారు, ఆ ఇంపార్టెంట్ ఫీచర్ని. మిగతా ఏదైతే మనకి చిన్న ఫాల్స్ ఉంటాయో, మొబైల్ హీటింగ్ ఇష్యూ కానివ్వండి లేకపోతే డిస్ప్లే ప్రాబ్లం కానివ్వండి, సో అవన్నీ ఏంటంటే వాళ్ళు ఇగ్నోర్ చేసేస్తారనమాట. ఏవైతే ఇంపార్టెంట్ ఫీచర్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయో ఆ ప్రోడక్ట్లో దాన్ని హైలైట్ చేసి, ఏవైతే మనకి మైనర్ లేకపోతే మేజర్ ఇష్యూస్ ఉంటాయో వాటిని ఇగ్నోర్ చేస్తారు. సో అంతేగాని మనకి లేనివి అయితే కల్పించారు అనమాట. లేని ఫీచర్ని తెచ్చి కల్పించారు. మ్యాక్సిమం యూట్యూబర్స్ ఎవరు అట్లా చేయరనమాట. సో ఉన్నదాన్ని హైలైట్ చేసి ఫాల్స్ని ఇగ్నోర్ చేస్తారు. కానీ సో లేని కొత్త ఫీచర్స్ని తెచ్చి ఇది తోపు ఇది తురుమని మ్యాక్సిమం అయితే చెప్పరు ఎవరు, పెద్ద క్రియేటర్స్ గురించి నేను చెప్తుంది. సో ఒకవేళ వాళ్ళు కంపెనీ రివ్యూ ప్రొడక్ట్స్ని వాళ్ళు ప్లస్ మైనస్ 2 ఈక్వల్ బ్యాలెన్స్ చేసి చెప్తే, నెక్స్ట్ వాళ్ళకి కంపెనీ అనేది రివ్యూ యూనిట్ పంపించరు అనే భయంతో వాళ్ళు ఈ చిన్న ఏదైతే మనకి మైనర్ మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో సో వాటిని ఇగ్నోర్ చేసేసి ఉన్న వాటిని హైలైట్ చేసి చెప్తారనమాట. సో అట్లా చెప్తేనే వాళ్ళకి నెక్స్ట్ కంపెనీ నుంచి ఫ్యూచర్లో ఏమైనా రివ్యూ ప్రొడక్ట్స్ అనేది వస్తాయి ఆ పర్టికులర్ కంపెనీ నుంచి. కానీ యాక్చువల్గా రివ్యూ యూనిట్ అంటే సపోజ్ ఒక మొబైల్ గురించి మనం ప్రతి ఆస్పెక్ట్లో అనేది మనం దాన్ని రివ్యూ చేయాలన్నమాట. ఒక యూట్యూబర్ అనేవాడు దాని మొబైల్ ప్రాసెసర్, డిస్ప్లే, బ్యాటరీ ఇష్యూస్, స్టోరేజ్, మన మొబైల్ కొంటే మన దాని డ్యూరేషన్ ఎంతవరకు వస్తుంది, డిస్ప్లే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, హీటింగ్ ఇష్యూస్, దాని కెమెరా ఎలా ఉంది, గేమింగ్ పర్ఫార్మెన్స్, సో ప్రతి దాన్ని యాక్చువల్ టచ్ చేయాలన్నమాట. మనకి యాక్చువల్గా జెన్యూన్ రివ్యూ ఏంటంటే ప్రోస్ కాన్స్ అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ 2 మనం బ్యాలెన్స్ చేసే విధంగా అయితే ఉండాలి. సో 2 బ్యాలెన్స్ చేసే విధంగా ఎందులో ఉంటుంది, నేను చెప్పిన టైప్ 1 రివ్యూలో ఉంటుంది. ఏదైతే యూట్యూబర్, ఏదైతే క్రియేటర్ తన ఓన్ మనీతో ప్రోడక్ట్ కొని చేస్తాడో అది జెన్యూన్గా ఉంటుంది యాక్చువల్గా ఈ కంపెనీ పంపించే రివ్యూ ప్రొడక్ట్స్ కంటే. సో నేను చెప్పేది ఏంటంటే అది ఉన్న ఆ ప్రోడక్ట్లో ఉన్న ఫీచర్స్ని హైలైట్ చేసి చెప్తారు. ఏదైతే ఎక్స్ట్రా ఫీచరో లేకపోతే ఏమన్నా మంచి ఫీచర్ ఉందనుకో దాన్ని హైలైట్ చేసి చెప్తారు. మనకి ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వాటిని ఇగ్నోర్ చేస్తారు. అలాగని చెప్పేసి లేని వాటిని అయితే క్రియేట్ చేయాలన్నమాట కొత్త ఫీచర్స్ని. సో ఇది మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అండ్ అసలు ఈ రివ్యూస్ మనం నమ్మచ్చా నమ్మకూడదు అంటే, సో ప్రతి క్రియేటర్ వాళ్ళకి నచ్చే విధంగా రివ్యూ అయితే చేస్తారనమాట. ఈ పెయిడ్ రివ్యూస్లో కూడా ఇద్దరి మనుషుల యొక్క ఒపీనియన్స్ రివ్యూస్లో కలిసి అయితే ఉండవు. సో మీరు ఒక మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ లేకపోతే ఏమైనా టెక్ గ్యాడ్జెట్ తీసుకోవాలన్నప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ గురించి ఎవరైతే ఎంతమంది రివ్యూస్ చేస్తారో సో ఆ వీడియోస్ అన్నీ చెక్ చేయండి. అలాగే మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, సో మీరు ఎందులో తీసుకుంటే అందులో వాటి కింద రివ్యూస్ కూడా చెక్ చేయండి. సో ప్రతి వీడియో అయితే చెక్ చేయండి అనమాట. మీరు పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో సో అప్పటికి మీకు అందరి ఒపీనియన్స్ ద్వారా సో మీకు మీ ఒపీనియన్తో మ్యాచ్ అయ్యి
ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట మీకు అసలు ఆ ప్రోడక్ట్ మనం తీసుకోవచ్చా తీసుకోకూడదని. అంతేకాని కేవలం ఒక క్రియేటర్ చేసిన వీడియోని చూసేసి ఒక డెసిషన్కి అనేది రావడం కరెక్ట్ కాదు. ఎన్ని ఎక్కువ రివ్యూస్ చూస్తే మనకు కూడా అంత క్లారిటీ అనేది వస్తుంది మనం తీసుకునే ప్రోడక్ట్ మీద. అండ్ ఇది గైస్ అలాగే నీకు ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. అలా వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ని క్రియేటర్స్ అనేది రివ్యూ చేసినప్పుడు వాళ్ళకి కంపెనీ వాళ్ళు కొంచెం మనీ అనేది పంపిస్తారు అనమాట క్రియేటర్స్కి. సో అందుకే వీటిని బాగా పెయిడ్ రివ్యూస్ అని పిలుస్తుంటారు వీటిని. ఇది ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్న మ్యాటర్ అనమాట. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు అసలు ఈ రివ్యూస్ని మనం నమ్మచ్చా నమ్మకూడదు అని చెప్పేసి. సో వీడియోని మనం ఎవరిని టార్గెట్ చేసినట్టు అనేది కాదు. సో అందరు క్రియేటర్స్ కూడా మనకి దాదాపుగా కంపెనీ ఇచ్చిన ప్రొడక్ట్స్ని రివ్యూ చేస్తుంటారు. సో అన్ని వీడియోస్ని చెక్ చేయండి, చెక్ చేసిన ఒక క్లారిటీ అనేది రండి అనమాట. సో ఇది guys ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోస్ లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక మళ్ళీ ముందుకు వస్తానంటే దెన్ బై బై నౌ.